రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఆజేయంగా టోర్నీలో ఆఖరి పోరుకు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ శుభారంభాన్నిచ్చాడు. 3 4లు 1 సిక్సర్తో 28 పరుగులు చేశాడు. గిల్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఇద్దరు కలిసి 91 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయ్యర్ 45 పరుగులు చేసి అవుట్ అవ్వగా 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి చివర్లో మెరుపు ఇన్నింగ్స్లతో టీమిండియా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 రన్స్ చేసి ఆలౌట్ అయింది. 3 వికెట్లు వరుణ్ చక్రవర్తి, జడేజాకు చెరో 2 వికెట్లు పడగొట్టారు. పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఆరంభంలోనే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత ట్రావిస్ హెడ్ను అవుట్ చేసి పట్టు బిగించారు. అయితే క్రీజ్లోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఓవైపు వికెట్లు పడుతున్న రన్ రేట్ రొటేట్ చేస్తూ వచ్చాడు. అయితే 198 రన్స్ దగ్గర స్మిత్ను అవుట్ చేయడంతో టీమిండియా మరోసారి పట్టు బిగించింది. వెంటనే మ్యాక్స్వెల్ కూడా అవుట్ అవడంతో తక్కువ స్కోర్కే ఆసీస్ను కట్టడి చేయగలిగింది టీమిండియా. ఆసీస్ బ్యాట్స్మెన్లలో స్మిత్ 73 రన్స్ చేయగా అలెక్స్ క్యారీ 61, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. ఇక ఈ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్ ఈ నెల 9న దుబాయ్లో జరిగే ఫైనల్లో తలపడనుంది.